అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదేహ. ఇవాళ అనంతపూర్ లో ఒక సనాతన దత్త దేవాలయం ఉంది. మీరు ఎలాగో ఇలా ఈ మార్గంలోనే వెళ్తున్నారు కదా, ఒకసారి రండి, ఆ దేవాలయం కూడా దర్శనం చేయిస్తామని మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు దత్త భక్తులు వారు మనకి ఫోన్ లో చెప్తే మనం ఇవాళ అనంతపూర్ వెళ్తున్నాం. అక్కడికి వెళ్లి దత్త దర్శనం చేద్దాం. ఆ క్షేత్రం యొక్క ఆ చరిత్ర ఏమిటో అది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దత్త దర్శనం చేసి స్వామివారి ఆశీస్సులు పొంది వద్దాం. రండి. ఇది సున్నపు వీధి, ఉమానగర్, అనంతపూర్లో. రండి, దత్తాత్రేయ స్వామివారు ఏదో ఒక విషయం చెప్తారు ఆయన. సంవత్సరం నాటిదట ఇది. దీనికి 200 సంవత్సరాలు 200 years చరిత్ర ఉంది. ద ఫేమస్ టెంపుల్. స్వామి ఇండియాలో దత్త పుణ్యాత్ముడు దత్తుడే వచ్చాడు. ఆయన గురించి ఆయన మండలి చేయకుండా ఉంటుంది. ఇప్పుడు ఊరు ఇది కూడా ప్రాప్తం అంటాం, కానీ ఆయన దత్తుడు పిలిస్తేనే వచ్చింది. 100 సంవత్సరాలు చెట్టుకు అశ్వత్థ వృక్షానికి అది 100 సంవత్సరాలు. ఇది అర్చకునికి ఆఫీసు, డిపార్ట్మెంట్ ఆఫీస్, దేవాలయము. ఇది గెస్ట్ హౌస్. ఇది ఒక అన్నదమ్ములు ఈ కాఫీ అయితే వాళ్ళే వ్యాపారాలు ఇప్పుడే బాగా వేసినారు. మళ్ళీ ఇప్పుడు దాదాపు అంటే 1825 చెప్పాను. మాఘశుద్ధ పౌర్ణమి భవానీ రామలింగేశ్వర అవధూత ఏకాదశ దీక్షారాత్రితో అవధూతల సమక్షంలోనే ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజు వేకువజాము అంటే బ్రాహ్మీముహూర్తం 3:25 నుంచి 5:42 లోపల ఏకకాలంలోనే ఈ భవానీ రామలింగేశ్వర మరియు దత్తాత్రేయ స్వామి ప్రతిష్ట ఘనంగా చేశారు. ఆనాటికి చేసినటువంటి ఈయన చేసినటువంటి ఒక 40 నిమిషాలు తప్పితే 50 నిమిషాలు శాసనపూర్వకంగా చెప్తున్నాను నేను, సొంత వాక్యాలేం కాదు. ఎక్కడో ఉండేటువంటి అప్పుడైతే గ్రామం అంతా కీకారణ్యం. ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన సాధకుడే. వాళ్ళ కుల దేవతల గురించి కాశీయాత్ర నిమిత్తంతో బయలుదేరుతున్నాడు. ఏదో ఇక్కడ చాలా పాడుపడ్డ గుడి ఉంది, ఏదో ఉండేనండి. వచ్చి ఆయన ఈ గర్భగుడికి అంతా కొంచెం బాగా ఫైనాన్స్లో ఉండేవాడు. అప్పుడు ఆన రూపాయి పెట్టుండేది. ఇదంతా ఈ రాతి గోడలతో అప్పటికప్పుడే నిలబడిపోయి కాశీ క్షేత్రానికి వెళ్లకుండా దాన్ని వాయిదా వేసుకొని ఈ గర్భగుడిని మాత్రమే వాళ్ళ కుటుంబ సమేతంగా ఇదంతా నిర్మించాడు. అతను అప్పటికే ఇంజనీర్ అంటే చూడండి. మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఒక 10-14 మంది దాకా ఉంటారు. ఒక్కొక్కరు వచ్చేసి అప్పుడు మిషనరీస్ ఏం లేవు, అదే చేస్తారు. గ్రామస్తులు పెట్టుకొని ఎక్కడ దూరాభారం చేసి పట్టుకుని చేస్తారు. అంటే దాదాపు ఆ చేసిన ఈ గర్భగుడి మాత్రమే మళ్ళీ 60 ఏళ్ళు అట్లా మిగిలిపోయిందండి. ఈ కేవలం ఈ గర్భగుడి మాత్రమే. ఈ పక్కన మీరు నిలబడ్డది ఆ హాల్ అంతా కలిసి గాలితీని శ్రీరాముడు కూడా మీకు విన్నవించిన మీరు ఆ రోజు చెప్పారు. అదంతా ఆయన కాంట్రిబ్యూషన్స్ అంతా వసూలు చేసుకొని అప్పుడంతా 50 రూపాయలు 100 రూపాయలు అంతా చేసుకొని ఈ గుడి నిర్మాణాన్ని, ఈ స్తంభాన్ని రాతి గోడలతోనే కట్టినాడు. ఇక్కడ ఏది ఇటుక పెళ్ళలో అనేటువంటిది ఏది లేదండి. మేమంతా కొంచెం రీమోడల్ ఇచ్చినాం, గుడి బాగా సౌందర్యంగా ఉండాలనేటువంటి దృక్పథంతో చేశారు. ఈయన మహిమ దేశాంతరములు ఆది వ్యాధి వ్యాధితో వివాహం కానీ, ఉద్యోగం కానీ, సంసార తాపత్రయత కానీ అద్భుతమైన వెంటనే ప్రతిష్ట అయినటువంటి 40 రోజుల తర్వాత ఇవన్నీ చూపించాడు. వీళ్ళందరినీ నేను ఆకర్షించినారు. వీళ్ళే నాకు సేవా భక్తులు, మీరు వచ్చి ఇక్కడ ఉద్ధరింపబడాలి
నన్ను ఉద్ధరింపచేస్తూ మీరు ఉద్ధరింపచేయండి, మిమ్మల్ని ఉద్ధరింపచేయడానికి నేనున్నాను, నన్ను ఉద్ధరింపచేయడానికి నాకు మీరు సహాయ సహకారం ఇది అర్థించినాడు అంటే ఆ మాయా రూపంలో. అప్పటి నుంచి సరే ఈ అప్డేట్ వరకు ఇద్దరికి చేస్తున్నాను. ఇక్కడ చండీ హోమము దత్తది అంటే రకరకాలుగా అద్భుతమైనటువంటి ఈయన 60 అడుగుల లోపల జీవ సమాధి అయినాడు. వారి పేరు అదే అవధూత రామలింగేశ్వర స్వామి, చాలా మహర్షి లాంటి వాడు. ఆయన ఫోటో ఉంది స్వామి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది. అతి మన బోధానందేంద్ర తీర్థ సరస్సు ఆ రకంగా ఉన్నాడు ఆయన. ఆయన స్వహస్తాలతో చేశాడు. ఇది నర్మదా లింగం. దీని కింద సారగ్రామాలు ఉన్నాయి. ఓహో, ఈ ప్రాంతంలో ఇక్కడ కొన్ని వేల సారగ్రామాలు ఉంటాయి. ఓహో, ఇక్కడ ఆయన ఏం చేశారంటే ఈ శ్రీచక్రాన్ని దత్త సన్నిధానంలో ఉండాలని మేరు ప్రస్థానం. ఇది చాలా ఏళ్ళ క్రితం సమితి. దర్శించేంత మాత్రం సకల పాపహరం అనేటువంటిది నానుడి ఉంది కదా, నాకంటే చెప్పండి మీరు చెప్పండి. ఈ దత్త సన్ని క్షేత్రంలో శ్రీచక్ర ఉండే తీరాలి. ఇది ఇక్కడ పెట్టెడుతున్నాము. మీరు తప్పకుండా ఇక్కడ గాయత్రికి సంబంధించినటువంటి దత్తుడికి గాయత్రి కావాలా, ఈయనకి హరిహరుడు కావాలా, ఈయనకు ఒక భార్య కావాలా, విజ్ఞానం తొలగించడానికి గణపతి స్వామి కావాలా, ఇట్లా రకరకాల ఒకరు ఇలాంటి దాతలతో ఈ ప్రతిష్ఠా కార్యక్రమం చేసినారు. అనంతపురం గ్రామంలో మొట్టమొదటిది పాతూరు శివాలయం వండోన్ పోలీస్ స్టేషన్ దగ్గర విరూపాక్షేశ్వర స్వామి. సెకండ్ ఇది అద్భుతమైనటువంటి 18వ శతాబ్దంలో 1825 పౌర్ణమి ఆ రోజు గురువారం పడింది ఆనాటికి. అంటే మన గురువారం విశేషంగా మన సార్ వచ్చిండ్రి. పాదక పూజ, నిర్గుణ పాదక పూజ, పల్లకి ఉత్సవం ఇదంతా సొంత మేనేజ్మెంట్ వారి శృంగేరి శారదాపీఠం వారి నేతృత్వంతోనే భారతీయ తీర్థ స్వామి విధుశేఖర భారతి వారి స్వామి వాడు ఆజ్ఞానుసారంగానే ఈ ఋగ్వేద ప్రకారంగా ఆచారణ ధర్మ రుద్రాభిషేకము ఏ వేళగా చేయండి, ఒక గంటన్నరన్న చేయండి. ఆయన చేస్తే భక్తులందరూ సుఖపడతారు అంటే విధుశేఖర భారతి వారి యొక్క సందేశం. ఇప్పుడు పాదుకల గురించి చెప్పారు ఆ రోజు. నాకు దాని గురించి అలాగే 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 ఇది గాణగాపురంలో గాణగాపురం నుండి వచ్చినాయి. అంటే మేము వెండి కవచం జోడించాము. అవును, ఔదుంబర పాదుకలకి వెండి కవచం వేశారు. వెండి కవచం వేశారు. ఈ పాదుకలు నిర్గుణ పాదుకల దగ్గరికి దాదాపు 3 జతలు ఉన్నాయి సార్. అక్కడ అర్చకులకు తెలియదు, ఆ మేనేజ్మెంట్ వారు కూడా తెలియదు. మేము దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వెళుతున్నాం. దీని మీద చాలా ఆశపడ్డాము, కన్నపడ్డాము, ఇష్టపడ్డాము. ఇంత చాలా ఇది చేస్తున్నాము, రకరకాలుగా ఇది ఉంది. వారు ఇవ్వలేదు. ఇది సరే ఎట్టనైనా ఇలా దాదాపు ఒక 5 ఏళ్ల కిందట మేము వెళ్ళాం. సుందర రామాచారి గారని ఆయన శాస్త్రి గారు, ఆయన లోపలే ఉంటారు, కొద్దిగా ఏజ్ బాగా వస్తారు. ఈసారైనా మాకు దాన్ని ప్రజెంటేషన్ చేయండి. లేదండి ఇవ్వడానికి చేయడం మేనేజ్మెంట్ ఒప్పుకోదు, ఇది స్వామి వారికి బయటికి వెళ్ళడానికి లేదని అంటే ఇదంతా నేను చూపించాను మన సెల్ ద్వారా. ఆయన అత్యాక్షరం ఇటువంటి మూర్తి భావము మీ దేవస్థానం ఉంటే ఇది అది అక్కడే చేరాలి ఇది అని నాకు ఇచ్చేసి దత్తానుజ్ఞ అయిపోయింది. ఇలాంటి ఒక పళ్ళెంలో వెల్వెట్ పట్టేసి ఆయన నిర్గుణ పాత్రకు తాకిచ్చేసి మేమేం చేసాము, ఇది మళ్ళీ అపశృతి అవుతుంది, అంటే అపస్పృశ్య అవుతుంది. ఇప్పుడు ఒక బడ్డీ తయారు చేసేవాడు దీన్ని చేయడం వాడు తాకుతాడు. బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి ఏదో వృత్తిలో ఎవరైతే ఉన్నారో అతని గురించి సర్చింగ్ చేసినాడు. అతను వచ్చాడు, మదన్పల్లిలో ఉన్నాడు సార్. ఓకే, అతను R&B దాంట్లో జాబ్ చేస్తాడు. ప్లస్ గోల్డ్ జ్యువెలరీ షాప్ కూడా నేనే స్వయాన్ని వచ్చి చేస్తాను. బడి కట్టుకుని 7 రోజులు ఇక్కడి దీన్ని తయారు చేశాను. వెండి కవచం ఇక్కడే ఉండి ఇక్కడే శుద్ధంగా తయారు చేసి వెళ్ళాడు. చాలా సంతోషం. ఇది చాలా దీని ద్వారా దినదినాభివృద్ధి అంతే. గురుపాద రామహత్యం ఇలా పెట్టండి ఒక్కసారి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.
ब्राह्मणेश्वरमृतकं हितं येन देवा ओम दक्तविभूतकमनानंद यत्र धीर पुनसर्वजमकृत अत्र सखाः यसख्यानि जानदेवत्रे रामं लक्ष्मीर्निहिता दिवाजी ओम ददित्रवृणोदरं विष्णुरस्वस्य वाजिरः सुरभिरमुखाकरदोत्प्रणः योगं जगारिषद दध्नास्तपयामि घृतं ममक्षरे घृतमस्त्रयोनिदेवदे श्रदोकृतमवस्सदाव अनोष्ठप्मादयस्य स्वाहा घृतं घृतमवक्षहोयं शुक्रवसे ज्योतिरजतेजोषदेवसहितोत्पन्न स्वच्छिद्रेण पवित्रेण वसोधः सरस्वतिः వాళ్ళు ఇక్కడ నవారణ చండీ హోమం అవుతుంది. బయలుదేరినప్పుడు నేను ఇది కేవలం ఆలయ సందర్శన మాత్రమే అనుకున్నాను. ఒక దత్త దేవాలయానికి పిలుస్తున్నారు, వెళ్ళి స్వామివారి దర్శనం చేద్దాం అనుకున్నాను. తీరా అనంతపురం చేరుకొని అక్కడ కాలు పెట్టిన తర్వాత ఇది ఆలయం కాదు, ఇది క్షేత్రము. ఇది 200 సంవత్సరాల పూర్వం ఒక మహాదత్తభక్తుడు యోగి పుంగవుడు ఇక్కడ దత్తాత్రేయ స్వామిని నిత్యము ఆరాధించి దత్త ధ్యానంలోనే తపో సమాధి తీసుకున్నటువంటి మహాక్షేత్రం ఇది. ఇక్కడ అడుగుపెట్టగానే మన అనుభూతి అనేది పూర్తిగా మారిపోతుంది. దైవం మన కళ్ళెదురకుండా నిలిచిన ఒక ఫీలింగ్ అనేది తప్పకుండా కలుగుతుంది. అనంతపుర వాసులు చాలా అదృష్టవంతులని నేను ఇక్కడ తప్పకుండా చెప్పాలి. ఇంత మహాక్షేత్రం ఉంది. గాణగాపుర క్షేత్రంలో నిర్గుణ పాదుకలకి జతగా ఉండి అనేక సంవత్సరాలు పూజలు అందుకున్న ఔదుంబర పాదుకలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి పరోక్షంగా గాణగాపురం ఇక్కడ ఉన్నట్టే దత్తాత్రేయ స్వామి వారు చాలా విరాజమానంగా ఉన్నారు. ఇంకెక్కడికో పరిగెత్తక్కర్లేదు. చక్కగా అనంతపుర వాసులు నిత్యము ఇక్కడ దత్తాత్రేయుడిని సేవించి ఆ శ్రీగురుడి ఆశీస్సులతో తమ జీవితాన్ని సఫలం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకోటి లేదు. ఇంకొక మహా దత్తక్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురు దత్త.